హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. 10 నిమిషాల ఇన్స్టంట్ డెలివరీకి టెక్నాలజీ దన్ను. రియల్ టైం డేటాతో ఖచ్చితమైన డెలివరీ టైం చెప్పేస్తున్న ఏఐ డార్క్ స్టోర్లలో నిల్వ సరైన నిర్వహణ. 10 నిమిషాల్లో డెలివరీతో రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు దీనికోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికాల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రొడక్ట్స్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానానికి అత్యంత వేగవంతమైన రూట్ను ఎంచుకోవడం వంటివన్నీ చక్కబెట్టిస్తున్నాయి. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏఏ ఉత్పత్తులను ఎక్కువ కొంటున్నారు వంటివన్నీ ఏఏ టూల్స్ రియల్ టైంలో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్, క్విక్ కామ్ కంపెనీలు ప్రొడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఏ టూల్స్ను నేరుగా డెలివరీ బాయ్కి చేరవేస్తున్నాయి. అంతా క్షణాల్లో జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెర వెనుక టెక్నాలజీ ఏకకాలంలో పీకర్స్, ప్యాకర్స్ ఇంకా రైడర్లను రియల్ టైంలో కనెక్ట్ చేస్తుంది. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గత ఏడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా ఇప్పుడు ఇది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు 3 నుంచి 4 సెకండ్లలో చెక్అవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్వే సర్వీసులను కంపెనీ వాడుకుంటుంది. ఇక బీబీ నౌ విషయానికి వస్తే ఆర్డర్ ఏ డార్క్ స్టోర్కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్లు, పీక్, నాన్ పీక్ టైంలో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణలోకి తీసుకుంటామని బిగ్ బాస్కెట్ సిఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. వృధాకు చెక్ డిమాండ్ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలు ఏఐ ఆల్గోరిథమ్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రొడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృధాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతుంది. అంతేకాకుండా డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైం డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా అనలిటిక్స్ క్విక్ కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 1992లో వచ్చిన బ్రహ్మ సినిమా చూసారా? అందులో హీరోకి చిన్నప్పటి ఫోటో ఇస్తే పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి ఇచ్చేస్తాడు. విలన్లు ఓ అమ్మాయిని చంపడం కోసం ఆమె చిన్ననాటి ఫోటో ఇచ్చి పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసి ఇవ్వాలని కోరతారు. అయితే హీరో ఆమె బొమ్మ కాకుండా చనిపోయిన తన భార్య బొమ్మ గీసి ఆ అమ్మాయిని కాపాడతాడు. అది ఆ సినిమా కథ. ఇప్పుడు ఇలాంటి పనులకు ఆ బ్రహ్మ అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంతకంటే ఎక్కువ పనులు చేస్తుంది. దైనందిన జీవితంలోనే కాదు, నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. పోలీసులకు సవాలుగా నిలిచిన కేసుల చిక్కుములను సునాశంగా విప్పి నేరస్తులను కటకటాల వెనక్కి నెడుతుంది. కేరళలో 19 ఏళ్లుగా మూలపడి ఉన్న కేసును ఈ అభినవ బ్రహ్మ సునాశంగా ఛేదించింది. 2010లో ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు. ఏఐ రాకతో ప్రస్తుతం నేర పరిశోధనలోనూ ఏఐ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజని, ఆమె పిల్లల హత్య కేసును ఏఐ సహాయంతో పరిష్కరించాలనే ఆలోచనతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేష్ ఫోటో ఒకటే, అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫోటో సహాయంతో అతడిని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేష్ పాత ఫోటోను ఉపయోగించింది. అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫోటో సృష్టించారు. ఇందుకోసం ఆర్మీలోనే తనతో పనిచేస్తున్న రాజేష్ సహాయం కోరాడు. వారి పథకంలో భాగంగా రాజేష్ అంచల్ వచ్చి తనను అనిల్ కుమార్గా రంజనికి పరిచయం చేసుకున్నాడు. దివిల్పై పోర్లో సహకరిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో తన పిల్లలకు తండ్రి దివిల్ అని అతనికి DNA పరీక్షలు చేయించాలని కేరళ మహిళా కమిషన్ను ఆశ్రయించిన రంజని ఆ మేరకు ఉత్తర్వులు పొందింది. దీంతో సాధ్యమైనంత త్వరగా రంజనిని అంతం చేయాలని దివిల్, రాజేష్ నిర్ణయానికి వచ్చారు. ఫిబ్రవరి 10న రంజని ఇంటికి వచ్చిన రాజేష్ పిల్లల పుట్టినరోజు ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని చెప్పి శాంతమ్మను పంచాయతీ ఆఫీస్కు పంపించాడు.
డీప్సీక్ దెబ్బకు దిగొస్తున్న దిగ్గజాలు. కృత్రిమ మేధ చాట్ బాట్ సేవల రంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్ బాట్ సేవలను ప్రీమియం వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదు, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ఉచిత జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్సీక్ తమ అత్యాధునిక ఏఐ చాట్ బాట్లను సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండడంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. ఏప్రిల్ 1 నుంచి ఉచితం బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్ దిగ్గజం బైదు ఎయిర్నిబాట్ పేరుతో ఏఐ చాట్ బాట్ సేవలను అందిస్తుండడం తెలిసిందే. అయితే ఇది ఏఐ పెయింటింగ్ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తుంది. ఈ సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదు గురువారం వీచాట్ వెబ్సైట్లో ప్రకటించింది. 40% వరకు జీతం పెరిగే ఛాన్స్, మిగిలిన వారికి 15% లోపు. భారత్ 2025 జాబ్ మార్కెట్పై ఆశావాహ దృక్పథం. భారత్ 2025 జాబ్ మార్కెట్పై ఆశావాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఏ వంటి ప్రాముఖ్యత నైపుణ్యాల ఆధారిత ఉద్యోగాల వేతనాలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఉద్యోగాల వేతనాలు సైతం 6 నుంచి 15% లోపు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రముఖ దిగ్గజ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ అయిన మైకెల్ పేజ్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేస్తూ ఏఏ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి ఏకంగా 40% వేతన పెరుగుదల ఉండవచ్చని అంచనా వేసింది. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, తయారీ, రియల్టీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ అల్గారిథం పరిస్థితి అనిశ్చిత స్థితిలో ఉండడంతో తాత్కాలిక ఉద్యోగ నియామకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులను కాపాడుకోవడానికి పార్ట్లు ప్రస్తుతం కార్పొరేట్ సంస్థ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను కాపాడుకోవడానికి కొత్త వారిని ఆకర్షించడానికి భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్ పేరిట ఉద్యోగులకు కంపెనీ షేర్లను కేటాయించడంతో పాటు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకించి సీనియర్ స్థాయిలో ఉన్న ఉద్యోగుల విషయంలోనే కంపెనీలు ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.